మీ పట్ల, మీకు చేయాల్సిన పనుల పట్ల, మీ దీర్ఘకాలిక సమస్యల పట్ల, మీ భూముల పట్ల, మీ వక్ఫ్ బోర్డ్ పట్ల మీకు రావాల్సిన గౌరవ మర్యాదలకు సంబంధించి ఎటువంటి డోకా ఉండదు. చిత్తశుద్ధితో పనిచేస్తాము, మీకు అండగా నిలబడతాము, మీ వక్ఫ్ భూములను రక్షిస్తామని చెప్పి మాట ఇచ్చిన చంద్రబాబు నాయుడు అండ్ కూటమి పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఫస్ట్ అవర్లోనే కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు మద్దతిచ్చి, పార్లమెంట్లో మద్దతిచ్చి, చాలా బాగా మద్దతు ఇచ్చామని చెప్పి ఆంధ్రప్రదేశ్కి వచ్చి చంకలు గుద్దుకొని ముస్లిం ప్రజానికానికి మోసం చేస్తూ దానికి తగుదమ్మా అంటూ మొట్టమొదటిసారిగా బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో 71.62 ఎకరాలు, దాదాపు 72 ఎకరాల విలువైన భూమిని, ఎకరా 10 నుంచి 12 కోట్లు విలువ చేసే 72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడానికి, అక్విజిషన్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఈనాడు పేపర్లో ఫ్రంట్ పేజీలో కూడా వచ్చింది. అందుకు సంబంధించి కలెక్టర్ గుంటూరు తమీమ్ అన్సారియా గారు కూడా షెడ్యూల్ ఖరారు చేసినట్టు తెలుస్తూ ఉంది. ఆ 72 ఎకరాల భూములతో పిల్లల విద్య, ఆధ్యాత్మిక కేంద్రాలక నిర్వహణ మొదలైనవి చేస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు. ఎటువంటి ప్రణాళికలు కూడా మాకు ఇవ్వకుండా దీనికి సంబంధించి ఆరోపణలు ఏమి వినిపిస్తున్నాయి గుంటూరులో అంటే, చిన్నబాబు లోకేష్ గారు, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అదే పనిగా కావాలని, ఇట్ ఈస్ మాలిఫైడ్ ఇంటెన్షన్, ఒక ఉద్దేశపూర్వకంగానే అక్కడ ఔటర్ రింగ్ రోడ్డు వస్తుందన్న నెపంతో ఈ విలువైన భూమి మరింత విలువైన భూమిగా మారుతుంది కాబట్టి తమకు సంబంధించిన పారిశ్రామికవేత్తలకు తమకు కావాల్సిన పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ఈ భూమి అనుకూలంగా ఉందని చెప్పి తమకు సంబంధించిన వాళ్ళకి అప్పనంగా కట్టబెట్టేందుకు గుంటూరుకు సంబంధించిన అంజుమన్ ఇస్లామియా భూములను ధారాదత్తం చేయడానికి ప్రైవేట్ పరిశ్రమలకు గౌరవ లోకేష్ గారు అండ్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ముందస్తులో భాగంగానే సేకరిస్తున్నట్టు, సమీకరిస్తున్నట్టు గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం భావిస్తూ ఉన్నారు. దీని మీద సార్ మాకు విన్నపం, చంద్రబాబు నాయుడు గారు మాకేమి ప్రామిస్ చేస్తున్నారు? మా భూమి విలువైన 100 కోట్ల విలువైన భూములను మీరు కాజేస్తున్నారు కదా, తీసేస్తున్నారు కదా, పారిశ్రామిక పేరు మీద, ఇండస్ట్రియల్ కారిడార్ పేరు మీద, హబ్బుల పేరు మీద తీసుకుంటున్నారు. అదే రాజధాని ప్రాంతంలో ముస్లింల సంక్షేమం కోసం, మైనార్టీల సంక్షేమం కోసం, మా వెల్ఫేర్ కోసం, మా డెవలప్మెంట్ కోసం, మా యూత్ కోసం, మా ఉమెన్స్ కోసం, తదితర అవసరాల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం రాజధానిలో మాకు కూడా ఒక 500 ఎకరాల భూమిని మీరు ఇవ్వగలరా? ఇవ్వాల్సిందే. ఇంత విలువైన భూమిని మీరు ప్రైవేటు వాళ్ళకు అప్పగించడానికి సేకరిస్తున్న నేపథ్యంలో అంతే విలువైన భూమిని మా అవసరాల కోసం, మా భవిష్యత్ తరాల కోసం మీరు రాజధానిలో తప్పకుండా కేటాయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ముస్లిం హక్కుల పోరాట సమితి నుంచి